సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రైల్వేకి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం 1,30,000 ఉద్యోగాల ప్రకటనకు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఉండదా, వివిధ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది, ఎన్టీపీసీ నాన్ పాపులర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి కదా మనకి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్టీపీసీలో మళ్ళీ ఎన్ని విభాగాలు ఉంటాయి, లెవెల్ 1 పోస్టుల్లో ఎన్ని విభాగాలు ఉంటాయి, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటనేది క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆర్ఆర్బీ రైల్వేకి సంబంధించి 1,30,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీకు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొదటి దశ నోటిఫికేషన్ కింద మనకి 1,30,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన అయితే రిలీజ్ చేస్తారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 1,00,000 ఉద్యోగాల భర్తీ అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ 1,30,000 ఉద్యోగాల్లో మనం మెయిన్గా చూసినట్లయితే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఈ పోస్టులు అయితే 30,000 ఉన్నాయి. ఇంకా లెవెల్ 1 పోస్టులు వచ్చేసరికి 1,00,000 ఉన్నాయి. మొత్తంగా 1,30,000. మళ్ళీ ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీలో మళ్ళీ వివిధ విభాగాలు అయితే ఉంటాయి. దీని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉంటాయి. వీటితో పాటు అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉంటాయి. వీటితో పాటుగా టికెట్ కలెక్టర్ పోస్టులు ఉంటాయి. ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్, స్టేషన్ మాస్టర్ తదితర పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి అర్హత వచ్చేసరికి ఎన్టీపీసీ వివిధ విభాగాలను బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా ఎవరైతే 10వ తరగతి చదివిన తర్వాత ఐటీఐ చదివి ఉంటారో వీళ్ళతో పాటుగా ఎవరైతే వొకేషనల్ కోర్స్ చదివి ఉంటారో ఇంటర్మీడియట్లో వీళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళతో పాటుగా డిప్లొమా ఎవరైతే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అర్హులు. ఎవరైతే బీటెక్ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు కూడా ఎన్టీపీసీ కేటగిరీలో అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇక్కడ వయసు వచ్చేసరికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో 30 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో 35 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ విషయానికి వచ్చినట్లయితే బీసీబీ, బీసీఏ, బీసీఈ ఈ విధంగా కేటగిరీలు అయితే ఉంటాయి. వీళ్ళకి వచ్చేసరికి వయసు 33 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెవరైతే పీడబ్ల్యూడి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ 40 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇవన్నీ మనకి ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించి ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది మనకి ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. పీడిఎఫ్ రాగానే మరింత క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే 1,00,000 లెవెల్ 1 పోస్టులు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ 1,00,000 లెవెల్ 1 పోస్టులో 2 కేటగిరీలు అయితే ఉంటాయి. కేటగిరీ 1 మనం చూసినట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి. ఈ గ్రూప్ డి పోస్టులకు వచ్చేసరికి 10వ తరగతి విద్యార్హతతో ఉన్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. లెవెల్ 1 పోస్టుల్లో కేటగిరీ 2 మనం చూసినట్లయితే ఏఎల్పి టెక్నీషియన్. ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే 2 సంవత్సరాల ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చు. వీళ్ళతో పాటుగా బీటెక్ అదేవిధంగా డిప్లొమా చదివిన అభ్యర్థులు కూడా అర్హతలు అయితే ఉంటాయి. వాళ్ళ విద్యార్హతలను బట్టి ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వయసు వచ్చేసరికి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంకెవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 33 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంక ఎస్టీ ఎస్సీ విషయానికి వచ్చినట్లయితే 35 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెవరైతే పీడబ్ల్యూడి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ 40 సంవత్సరాల లోపు ఉన్న వారైతే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. 2019 నోటిఫికేషన్లో కూడా నోటిఫికేషన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చాలా మందికి ఒక సందేహం అయితే ఉంది, ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో 15 భాషల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగులో కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ అనేది మనకి హిందీలోను అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా వస్తుంది. దీంతోపాటు తెలుగులో కూడా మనకి పేపర్ అనేది రావడం జరుగుతుంది. మొత్తంగా ఇంగ్లీష్తో పాటు 15 లోకల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ అఫీషియల్గా రిలీజ్ అయిన వెంటనే మీకు తెలుగులో ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగులో కూడా పేపర్ అయితే ఉంటుంది. మీరేం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సిలబస్ అనేది అసలు ఏముంటుందని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. మనం ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ముందుగా ప్రిలిమ్స్ లేదా మనం దీన్ని స్క్రీనింగ్ టెస్ట్గా కూడా పిలుచుకోవచ్చు. సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీరు ఎంచుకున్న కేటగిరీ, మీరు ఎంచుకున్న పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్టా లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మీరు ఎంపిక చేసుకున్న పోస్ట్ని బట్టి, మీరు అప్లై చేసిన కేటగిరీ పోస్ట్ని బట్టి ఇదైతే నిర్ణయించడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మొత్తంగా
ఈ 4 స్టెప్లు కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే తప్పనిసరి. ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలి, ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్లో మనకి వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా మనకి జాబ్ అయితే నిర్ణయించడం జరుగుతుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇంకా స్కిల్ టెస్ట్ కానివ్వండి, యాప్టిట్యూడ్ టెస్ట్ కానివ్వండి, ఫిజికల్ టెస్ట్ కానివ్వండి, మెడికల్ సర్టిఫికేట్లు కానివ్వండి, వెరిఫికేషన్ కానివ్వండి, ఇదంతా ప్రాసెస్లో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ను మనం CBT 1 కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 1 గాను, మెయిన్స్ ఎగ్జామ్ని CBT కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 2 గాను పిలవడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్లో మనం మంచి మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధానం అంతా మనకి NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి 30,000 పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఆ పోస్టులకు సంబంధించి ఇంకా ఏదైతే లెవెల్ 1 కేటగిరీ ఉందో ఈ లెవెల్ 1 కేటగిరీలో మనకి గ్రూప్ D పోస్టులు ఉంటాయి, అదేవిధంగా ALP టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి. వీటికి కూడా సేమ్ ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇదే విధానం అనేది అమలు చేయడం జరుగుతుంది. రైల్వేలో మనకి 1,00,000 లెవెల్ 1 పోస్టులు అయితే ఉన్నాయి కదా, దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మార్చి 12 అయితే రిలీజ్ చేస్తారు. అప్పటి నుంచి మనం దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మరింత క్లియర్గా మీకు రాబో వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా రైల్వేకి సంబంధించి మనకి అసలు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తాయనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. జనరల్ సైన్స్ ఈ టాపిక్ నుంచి కూడా మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్ నుంచి కూడా మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇంకా రీజనింగ్ అండ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. మొత్తంగా మనం చూసినట్లయితే NTPC కేటగిరీలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, మొత్తంగా మనం చూసినట్లయితే 100 మార్కులకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి మొత్తంగా 100 మార్కులకి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 90 నిమిషాల్లో. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కుల విధానం అయితే అమల్లో ఉంటుంది. ప్రస్తుతం మనకి గ్రూప్ 3లో 1/3 నెగిటివ్ మార్కుల విధానం అయితే అమల్లో ఉంది. అయితే RRBకి 1/3 నెగిటివ్ మార్కుల విధానం అమలు చేస్తారా లేదా 1/4 నెగిటివ్ మార్కుల విధానం అనేది అమలు చేస్తారనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాగానే మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 90% మనం చూసినట్లయితే 1/3 నెగిటివ్ మార్కుల విధానం అయితే రైల్వే ఎగ్జామ్లో తప్పనిసరిగా అమల్లో ఉంటుంది. ఇంకా మనకి ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో, ఏ సిలబస్ ఉందో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అదే సిలబస్ అనేది ఉంటుంది. కానీ ప్రిలిమ్స్లో ఉన్న ప్రశ్నల స్థాయికి, మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న ప్రశ్నల స్థాయికి ప్రశ్నల కఠిన స్థాయి అనేది పెరుగుతుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. మనం దాదాపుగా చూసినట్లయితే రైల్వే ఎగ్జామ్లన్నింటికీ ఒకే సిలబస్ అనేది ఉంటుంది. కానీ పోస్ట్ని బట్టి, క్వాలిఫికేషన్లను బట్టి, అర్హతలను బట్టి ప్రశ్నల స్థాయి, క్లిష్టత అనేది పెరుగుతుంది. 10వ తరగతికి సంబంధించి పోస్టులకు 10వ తరగతి స్థాయిలో మనకి ప్రశ్నలు అయితే వస్తాయి. ఇంటర్ అర్హతతో ఉన్న పోస్టులకు ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇంకా ఎవరైతే డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళకి డిగ్రీ లెవెల్లో కఠిన స్థాయి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఈ విషయం అయితే మీరు గమనించాలి. NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 30 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. రీజనింగ్ నుంచి మనకి 30 ప్రశ్నలు. మొత్తంగా చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్లో 120 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామ్లోను, ప్రిలిమ్స్ ఎగ్జామ్లోను టైమింగ్లో అయితే మాత్రం ఎటువంటి మార్పులో ఉండవు. CBT కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 90 నిమిషాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కుల విధానం అయితే ప్రిలిమ్స్లో అమల్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అమల్లో ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇంకా మనకి రైల్వేలో ఏవైతే లెవెల్ 1 1,00,000 పోస్టులు ఉన్నాయో దీనిలో మనకి RRB గ్రూప్ D 10వ తరగతితోనూ, ALP టెక్నీషియన్ ఈ పోస్టులకి IITతోనూ మనకి క్వాలిఫికేషన్స్తో పోస్టులు అయితే ఉంటాయి. వీటికి కూడా సిలబస్ అనేది ఇదే ఉంటుంది. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్లో కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి. వీటి గురించి రాబో వీడియోలో మరింత క్లియర్ అండ్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా పారామెడికల్ స్టాఫ్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి నర్సింగ్ కేటగిరీలో మీరు ఏదైనా డిగ్రీ సాధించి ఉండాలి, వాళ్ళైతే ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్ని క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ NTPC పోస్టులకు వచ్చేసరికి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో మనకి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. 3 సంవత్సరాల డిప్లొమా, అదేవిధంగా 4 సంవత్సరాల బీటెక్ కంప్లీట్ చేసిన వారికి కూడా ఈ పోస్టులకి అర్హత అయితే ఉంటుంది. ఇంకా లెవెల్ 1 పోస్టుల విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతి విద్యార్హత. ఈ విషయం అయితే మీరు గమనించాలి. రైల్వే ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంచుకునేటప్పుడు మీ లోకల్ లాంగ్వేజ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ లోకల్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్న వారికి పేపర్ అనేది తెలుగులో కూడా వస్తుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ రాగానే, సిలబస్ ఇన్ఫర్మేషన్ రాగానే టాపిక్ల వారీగా మీకైతే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందుతూనే ఉంటుంది.
రైల్వే శాఖ రిలీజ్ చేసిన మనకి 1,30,000 పోస్టులకు సంబంధించి జోన్ల వారీగా పోస్టుల వివరాలు మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్కి సంబంధించినవి పీడిఎఫ్లు అనేవి లింక్లో డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, క్లియర్గా మీకు పీడిఎఫ్లు అయితే లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.